నిత్యం జరుగుతూనే ఉంటుందమ్మా. వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం తిని వెళ్తూ ఉంటారు. ఉదయం 10:30 మొదలు పెడతారు, 1 గంటన 2 దాకా పెడుతూనే ఉంటారమ్మా. ఇక్కడ ఈ క్షేత్రంలో 5 దేవాలయాలు ఉంటాయి. ప్రధానాలయం క్షేత్ర మన స్వామివారు, క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి, అలాగే ఉపాలయాలు అంటే బాలాలయాలు అంటారు, ఈశ్వరుడు, అమ్మవారు, అలాగే శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి. అందుకని ఈ క్షేత్రానికి ఏమిటో విశిష్టత అంటే దూరం నుంచి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈ స్వామివారిని దర్శించుకుని వారి యొక్క మనస్సులో కోరిక విన్నవించుకుని మేము వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది. సర్వేజన సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇందాక చెప్పాము, గుడి నిర్మించడం అన్నది అది స్వయంభూ. ఇన్ని సంవత్సరానికి క్యాలిక్యులేషన్ లేదు. గుడి కట్టింది మాత్రం పిఠాపురం పెద్దాపురం సంస్థాన మహారాజులు. గుడి కట్టింది లోపల స్వామి మాత్రం స్వయంభూ. దాని క్యాలిక్యులేషన్ దక్ష యజ్ఞం నాటికి అని చెప్పాను మీకు అమ్మా.